సింగయ్య మరణంపైన వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. సింగయ్య భార్యకు ఇష్టం లేకుండా ఆమె చేత అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ కుట్ర రాజకీయాలకు అడ్రస్గా మారిందని ఆరోపించారు. జగన్ రెడ్డి బ్యాచ్ సిగ్గు లేకుండా పేదవాడి ప్రాణాల విలువ లేకుండా చేసిందని మంత్రి మండిపడ్డారు. సింగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని నారా లోకేష్ భావిస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపే ప్రజల్లోకి వెళ్ళటం, గత ప్రభుత్వం చేసిన జన విరుద్ధ కార్యక్రమాలు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసే విధానాల గురించి తెలియజేయటం, అలాగే పునర్నిర్మాణంపై నమ్మకంతో ఏదైతే రాష్ట్ర ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారో దాని మీద ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, ఏదైతే సూపర్ 6 ద్వారా మేము హామీలు ఇచ్చామో దాంతోపాటు ఈ 365 రోజుల్లో చేసేటువంటి అద్భుతమైనటువంటి 365 అద్భుతమైన కార్యక్రమాలు, అంటే రకరకాల వర్ణాలకి వర్గాలకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా తల్లుల కళ్ళలో ఆనందం కనపడి తల్లికి వందనం చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పడటం, మేము ప్రభుత్వం రాగానే ఉపాధి కల్పన కోసం ఒక అడుగు ముందుకు వేయటం, నా క్యాంటీన్లో పెట్టడం, రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయటం ఇంకా చేస్తూ ఉన్నారు. సమయం పడుతూ ఉంది, ఎందుకంటే తీర ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బంది కాబట్టి స్లో అవుతుంది. బట్ అన్నీ కూడా అంటే వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ కనపడుతుంది. రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ ప్రతి గ్రామాల్లో కావాల్సింది ముఖ్యమైన ఇది మంచినీళ్ళు. గత ప్రభుత్వం దాన్ని కూడా నిర్వీర్యం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్ నిధులను కూడా అవి ల్యాబ్స్ అయ్యే విధంగా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వాన్ని. కానీ వచ్చిన తర్వాత గౌరవ ప్రధాని గారి దగ్గరికి వెళ్ళి వెంటనే దాని యొక్క ఎక్స్టెన్షన్ తీసుకుని దాన్ని మళ్ళీ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా తెలియజేయడం, అలాగే ఇంకా సమస్యలు ఏమున్నాయో తెలుసుకుని రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని వారికి మెరుగైన జీవన పరిమాణ లక్ష్యం